ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే ఉల్లిపాయలు ఇస్తారని మీకు తెలుసా? నాకు కూడా తెలీదు. బుక్స్, ఇనుప వస్తువులు అవి ఇస్తే ఉల్లిపాయలు ఇస్తారని తెలుసు. కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఎవరు వద్దని చెప్తారు. కానీ మా ఇంటి ముందు ఒక అక్క వాళ్ళు వచ్చినారు. సో వాళ్ళని అడిగితే తీసుకురండి అమ్మ అని చెప్పినారు. ఇంకా మా మమ్మీ స్టార్ట్ ఎక్కడెక్కడ ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ఎత్తుక్కొచ్చేసి 3 మూటలు ఏమో చేసి ఇచ్చేసింది. 2 కేజీలు ఉల్లిపాయలు వచ్చినాయి. ఇన్ని రోజుల నుండి ఈ ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ అవుతాయా లేవా అనేసి తెగ టెన్షన్ పడిపోయినాం. కానీ ఈ రోజుకి అవి ఒక మంచి పనికి వచ్చినాయి అనమాట. అంటే 2 కేజీలు ఉల్లిపాయలు వచ్చినాయి కదా, అది చాలు. ఇక మాకైతే ఒక 10 డేస్ నుండి ముసుగు పెట్టినట్టుగానే ఉంటుంది. సో అది క్లైమేట్ చూపిస్తున్నాను మీకు. దాదాపుగా మన ఫ్రెండ్స్ అంటే మనకంటే ఏజ్ ఒక 2 ఏళ్ళు ఎక్కువ తక్కువ ఉంటారు. కానీ నా ఫ్రెండ్స్ నాకంటే మినిమం 30-40 ఇయర్స్ గ్యాప్. అందరు పెన్షన్ తీసుకునే ఏజ్లో ఉండే వాళ్ళే ఉంటారు. నాకు అదేందో కానీ అక్కడ కూర్చున్న వారు కూడా నా ఫ్రెండ్ అనమాట, తాతయ్య. ఇక మంచిగా లంచ్ కూడా తినేసినాను. ఈ మధ్య అయితే వీక్కి ఒక 4-5 టైమ్స్ ఆకుకూరలు తినడానికి ట్రై చేస్తున్నాము హెల్త్ కోసం. కానీ అది అవ్వని పనులండి. పల్లెటూరు కాబట్టి అన్నీ ఫ్రెష్గానే వాళ్ళే ఓన్గా పండించేటువంటి మందులు అవన్నీ వేయకుండా ఫ్రెష్గా పండిస్తారు. మంచిగా తినేస్తున్నాం అనమాట మేమైతే. అది ఆకుకూరలన్నీ మంచిగా వర్షం పడేలా ఉంది కదా అనేసి మేమైతే గారెలు, చికెన్ కర్రీ తిన్నాము. ఇక మా అన్న పెళ్ళికి మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట. నాకైతే వీళ్ళు వచ్చారంటే ఫుల్గా టైం పాస్ అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళు మంచిగా ఏడ్పిస్తే ఆడిపించవచ్చు కదా, అందుకనేసి. ఇక వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ కొనిచ్చాను. ఆ పిల్లకి కప్ ఇచ్చి నేను కోన్ తీసుకున్నానని ఆ పిల్ల అసలు తినడం కూడా లేదు. ఇంకెందుకు బుజ్జికిచ్చి అట్లా ఇట్లా అనేసి కొంచెం నాకు కోన్ ఐస్ క్రీమ్ తినిపించాను. మా మమ్మీ అయితే ఆ ముగ్గురు వీడియో తీసుకున్నాను దా అని చెప్పిస్తుంది. యూట్యూబ్ పెట్టిన దగ్గర నుండి నేనైనా వీడియోస్ తీయడం మర్చిపోతున్నానేమో, కానీ మా మమ్మీ ఏ చిన్న ఇది జరిగినా సరే దా అక్కడ ఏదో జరుగుతుంది వీడియో తీసుకుందాం అని పిలుస్తూనే ఉంది పాపం. నైట్ అయితే ఇలా చికెన్ కర్రీ, మామిడికాయ పచ్చడి తినేసినాను. మీరు కూడా ట్రై చేయండి, కాంబినేషన్ బాగుంటుంది. ఇక అప్పటికే నేను తినేసినాం. కానీ మా డాడీకి మన నుండి వస్తూ నా కోసం, మా తమ్ముడు గాడి కోసం మంచిగా చికెన్ పకోడా తీసుకొచ్చాడు. మా డాడీకి నాకు నా బ్రదర్ మీద రీసెంట్ టైమ్స్లో ప్రేమ ఎక్కువ అయిపోతుంది. అదేందో కానీ తినే ఐటమ్స్ చాలా తీసుకొస్తున్నారు.